కళ్ళు మూసుకోండి. నడుము, వీపు, మెడ, తల నిటారుగుంచుకోండి. దీర్ఘ శ్వాస. ఓంకారం. ఓం. 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 యోగే యోగే తవస్తరం వాజే వాజే హవామహే సఖాయ ఇంద్రమూతయే సఖాయ ఇంద్రమూతయే. ఓం. తస్మాద్ సర్వహుత రిచః సామాని జజ్ఞిరే ఛందాంసి జజ్ఞిరే తస్మాద్ యజుస్తస్మాదజాయత తస్మాద్ యజుస్తస్మాదజాయత. ఓం. యస్మాద్ రిచో అపాతక్షన్ యజుర్యస్మాదపాకర్షన్ సామాని యస్య లోమాన్యథర్వాంగిరసో ముఖం స్కంభం తం బ్రూహి కథమస్విదేవ సః. స్కంభం తం బ్రూహి కథమస్విదేవ సః. ఓం. బృహస్పతే ప్రథమం వాచో అగ్రం ప్రైరత నామధేయం దధానాః యదేషాం శ్రేష్టం యదరిప్రమాసీత్ ప్రేణా తదేషాం నిహితం గుహావి ప్రేణా తదేషాం నిహితం గుహావి. ఓం. అగ్నివాయురవిభ్యస్తు త్రయం బ్రహ్మ సనాతనం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం
ऋग्यजुस्सामलक्षणम् दुदोह यज्ञसिद्ध्यर्थम् ऋग्यजुस्सामलक्षणम् ऋग्यजुस्सामलक्षणम् ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మా ఓం. ఓం రక్షక ఓం సర్వరక్షక ఓం సదారక్షక సర్వదా రక్షక సత్యరక్షక నిత్యరక్షక సర్వత్ర రక్షక. ఓం సర్వతః రక్షక సర్వధా రక్షక సర్వథా రక్షక. ఓం శాశ్వత రక్షక పరమరక్షక జగద్రక్షక విశ్వరక్షక. ఓం ఓం శాశ్వత పిత శాశ్వత మాత సర్వపిత సర్వమాత విశ్వపిత విశ్వమాత జగత్పిత జగన్మాత జగదాంబ జగజ్జనని. ఓం జగత్పతి విశ్వపతి చిత్పతి వాక్పతి చక్షుష్పతి आपति परापति शुभस्पति व्रतपति वास्तोष्पति दीक्षापति तपस्पति प्रजापति सर्वभूतपति. ओम ओम शाश्वत भ्राता त्राता दाता विधाता प्रदाता. ओम शाश्वत बंधु शाश्वत मित्र शाश्वत सखा. सर्वबंधु सर्वमित्र सर्वसखा विश्वबंधु विश्वामित्र विश्वसखा परमबंधु प्रथम बंधु परम मित्र प्रथम मित्र परम सखा प्रथम सखा. शाश्वत गुरु गुरूणां गुरु परम गुरु प्रथम गुरु आदि गुरु सनातन गुरु सत्य नित्य गुरु. शाश्वत आचार्य परमाचार्य प्रथमाचार्य सर्वाचार्य सत्य नित्य आचार्य. शाश्वत स्वामी ओम सर्वस्वामी सत्य नित्य स्वामी. शाश्वत राजा राजाधिराजा महाराजा. ओम स्वराट स्वयंराट विराट विश्वराट अनंतराट ब्रह्मराट बहुराट महाराट सर्वराट पूर्णराट. ओम शाश्वत न्यायाधीश अर्यमा. ओम सदाधारा सर्वदाधारा जगदाधारा विश्वाधारा. ओम ईश्वरा परमेश्वरा सर्वेश्वरा जगदीश्वरा विश्वेश्वरा. ओम ईशा परेशा परमेशा सर्वेशा जगदीशा विश्वेशा सर्वभूतेशा. ओम सर्वांतर्यामिन् सर्वभूतांतरात्मन् परमात्मन् परब्रह्मन्. ओम सर्वव्यापक विश्वव्यापक. ओम सर्वशक्तिमन् निराकार निर्विकार. ओम न्यायकारिन् दयालु. ओम अजरा अमरा अभयानुपमा. ओम नित्य पवित्र परम पवित्र.
ఓం సృష్టికర్త, ధర్త, భర్త, హర్త, సంహర్త, ప్రళయకర్త, పాలనకర్త, నిర్మాణకర్త. ఓం ప్రభో, ఓం స్వయంభూ, ఓం శంభూ, ఓం శంభూ, ఓం పరిభూ. ఓం శంభవ, మయోభవ, ప్రభవ, విభవ, ఉద్భవ, సుభవ. ఓం సర్వానుభూ, విశ్వానుభూ. ఓం భూ, ఓం భువః, ఓం స్వః, ఓం భూర్భువః స్వః. ప్రియా, ప్రియాతి ప్రియ, ప్రియతమ, ప్రాణాత్ ప్రాణ, ప్రాణస్య ప్రాణ, ప్రాణాధార, ప్రాణేశ్వర, ప్రాణపతి, ప్రాణదాత, జీవనేశ్వర, జీవనపతి, జీవనాధార, జన్మదాత, సర్వదుఃఖ వినాశక, సకల క్లేశ నాశక, సంకట మోచక, సమస్త అవిద్య అశాంతి భయ నిరాశ నివారక. ఓం సత్ చిత్ అనంత ఆనంద ఘన స్వరూప, ఆనందదాత, ఆనందకర, సుఖకర, సుఖదాయక. ఓం ఆత్మదా బలదా జ్ఞానదా సర్వదా హర్షదా మోక్షదా. ఓం 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 ఓం. ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, జడచేతనాది చరాచర జగత్తుకు, స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవ ప్రణామ. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ధర్మ బంధువులారా, విశ్వ బంధువులారా, బ్రహ్మ బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, వేద బాంధవులారా, ధర్మ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, ముముక్షువులారా, సుమ్నార్థులారా, విశ్వాత్మ, అనంతాత్మ, ఆకాశాత్మ, శాశ్వతాత్మ, శాంతాత్మ, బ్రహ్మాత్మ, పూర్ణాత్మ, పరమాత్మ దర్శన అభిలాషులారా, సాధకులారా, ఈశ్వర ఆరాధకులారా, ఉపాసకులారా, అన్వేషకులారా, జిజ్ఞాసులారా, అందరిలో నేనే గొప్పగా ఉండాలి, నేనే ముందుండాలి, అన్ని విషయాలలో నా పేరే ఉండాలి, నా గురించి అందరు చెప్పుకోవాలి, నేనే బాగుండాలి. రాజైనా సామాన్యుడైనా ఎవరైనా నేనే వెలిగిపోవాలి. వెలిగిపోయేవాడే రాజు అవుతాడు. రాజుని దీప్తో వెలిగిపోవడం వెలిగిపోవడం అవసరం. వెలగాలంటే పురుషార్థం అవసరం. వెలగడానికి వీరత్వం, శూరత్వం, పరాక్రమం అవసరం. శరీరంలో వీరత్వం ఉండాలి, శరీరంలో బలం ఉండాలి. వీర్యం గలవాడే వీరుడు, శౌర్యం గలవాడే శూరుడు. వీర్యం లేకుండా వీరుడు కాలేడు. వీర్యం లేకుండా ఓజస్సు మారదు. శరీరంలో సప్త ధాతువుల్లో వీర్యం చివరిది, అష్టమ ధాతువు ఓజస్సు. ఓజస్సు మారకుండా పరాక్రమవంతుడు కాలేడు, ఓజోవంతుడు లేకుండా. ఓజవంతుడైనప్పుడే పరాక్రమవంతుడు అవుతాడు, ప్రకాశిస్తాడు, వెలిగిపోతాడు. అందరికంటే గొప్పగా ఉండాలి.
విద్యలో, సాహసములో, గుణాలలో కూడా సద్గుణాలలో నేనే గొప్పగా ఉండాలి. సద్గుణాలలో గొప్పగా ఉన్నవాడే వెలిగిపోతాడు. పరాక్రమవంతుడవుతాడు. దుర్గుణాలలో కాదు, సద్గుణాలలో. శరీరంలో బలం, మనసులో బలం, శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం ఇవన్నీ ఉండాలంటే ఆత్మబలం అవసరం ఉంటుంది. ఆత్మ బలం లేకుండా మనోబలం ఉండదు. శరీరంలో బలం ఉండదు. ఆత్మబలమే ముఖ్యం. ఆత్మలో బలం ఉండాలంటే పరమాత్మ యొక్క సన్నిధిలో ఉండడం అవసరం. ఆత్మలో ఉన్న బలం అది స్వల్పం, అల్పం, పరిమితం, సీమితం. సరిపోదు. ఆత్మ బలం సరిపోదు. అప్పుడు పరమాత్మ బలమే కావాలి. రాజైనా రాజు బలం సరిపోదు. అప్పుడు పరమాత్మ బలమే కావాలి. ఎంతటి వీరుడైనా, శూరుడైనా, ధీరుడైనా, ధనవంతుడైనా, బలవంతుడైనా, ఎంత గొప్పవాడైనా పరమాత్మ బలం లేకుండా, పరమాత్మ అనుగ్రహం లేకుండా ఉండలేం, సాధించలేం. శరీరంలో ఎన్ని ఉన్నప్పటికీ వీర్యం లేకపోతే అన్ని రోగాలే, అన్ని భయాలే. శరీరంలో వీర్యం అవసరం. రసం, రక్తం, మాంసం, మేధో, అస్థి, మజ్జ, వీర్యం, ఓజస్సు. ఓజస్సు కోసం ప్రయత్నం చేయాలి. సాధన చేయాలి. సరైన ఆహారం తీసుకోవాలి. సరైన వ్యవహారం చేయాలి. సరైన శిక్షణ, ప్రశిక్షణ అవసరం. సరైన విచక్షణ అవసరం. వివేకం అవసరం. ఇవన్నీ ఉండాలంటే సరైన గురువులు ఉండాలి. సరైన విద్వాంసులు ఉండాలి. మానవ సమాజంలో ఈ అశాంతికి, ఈ భయాలకు, ఈ మారణ హోమాలకు, ఈ అన్యాయాలకు, ఈ అధర్మాలకు అన్నిటికీ కారణం సరైనటువంటి ప్రచారం లేకపోవడమే, సరైన బోధ లేకపోవడమే. పరమాత్మ యొక్క ఉపదేశాలను, సందేశాలను, ఆదేశాలను అందించేవారు లేకపోవడమే, సరైన ఆచార్యులు లేకపోవడమే. ఊరికి వీరులం కావాలి, శూరులం కావాలంటే సరిపోదు. ప్రయత్నం చేయాలి, పురుషార్థం చేయాలి. అటువంటి ఆహారాన్ని తీసుకోవడం అవసరం ఉంటుంది. గొప్ప ప్రయత్నం అవసరం. ఊరికే వెలిగిపోతానంటే సరిపోదు. కోరిక ఉంటే సరిపోదు. కేవలం ప్రార్థన చేస్తే కూడా సరిపోదు. కోరికలు కోరుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటే సరిపోదు. తగిన పురుషార్థం అవసరం. అత్యంత పురుషార్థం, పూర్ణ పురుషార్థం అవసరం. విద్యతో, బుద్ధితో, విచక్షణతో. ఐశ్వర్యం కావాలి, ధనం కావాలి, అది కావాలి, ఇది కావాలి. ఊరికే కోరుకుంటే రాదు. పురుషార్థం చేసిన తర్వాతే ప్రార్థన. ముందు ప్రయత్నం, తర్వాత ప్రార్థన, తర్వాత యాచన. దుఃఖాలని పోవాలి, సమస్యలని పోవాలి, కష్టాలని పోవాలి, రోగాలని పోవాలి. ఊరికి పోవు, ఏది పోవు. దానికోసం ప్రయత్నం చేస్తుండాలి. ప్రయత్నం చేసి సంపాదించుకోవాలి, రక్షించుకోవాలి. రక్షించుకోవాలంటే రక్షణ వ్యవస్థ ఉండాలి. రాజ్యములో సైన్యం ఉండాలి, సేనాపతి ఉండాలి, అస్త్రశస్త్రాలు ఉండాలి, తగిన ఆయుధాలు అవసరం, ధనం అవసరం, సాధనాలు అవసరం. ఇల్లైనా, రాజ్యమైనా పరమాత్మను పరమాదర్శంగా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. పరమాదర్శం పరంపిత పరమాత్మయే. విశ్వపతి, విశ్వానికి రాజు. విశ్వరాట్, అనంతరాట్, బ్రహ్మరాట్, బహురాట్, మహారాట్, పూర్ణరాట్, పరంపిత పరమాత్మ పూర్ణరాజు, విశ్వరాజు.
జగత్తుకే రాజు, ఈ ప్రపంచానికే రాజు, చక్రవర్తులకే చక్రవర్తి, రారాజులకే రారాజు, మహారాజు, శాశ్వత రాజు పరమాత్మయే. సరైన భోజనం, సరైన వ్యవహారం అవసరం. రాజైనా ఎవరైనా శరీరంలో బలం లేకుండా, మనసులో బలం లేకుండా ఉన్నతి కాదు కాదాలదు. శరీరంలో బలము, మనసులో బలం ఉండాలంటే ఆత్మబలం అవసరం. దానికోసం ఈశ్వరోపాసన అవసరం. నేర్పించాలి రాజు, ప్రజలకు నేర్పించాలి ఏ విధంగా ఈశ్వరోపాసన చేయాలి, ఏ విధంగా ధర్మాన్ని పాటించాలి, ఆచరించాలి, సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఎలా ఉండాలి. రాజ్యంలో ఈ వ్యవస్థే ముఖ్యం. ధర్మాచరణ దాని కొరకు ప్రత్యేక విభాగం ఉండాలి. దానికి వ్యవస్థ ఉండాలి. వేద విద్యల అధ్యయనం, అధ్యాపనం ఉండాలి. అప్పుడు ఈ సమస్యలన్నీ పోతాయి. ఈ బాధలు, ఈ సమస్యలు, ఈ రోగాలు, ఈ అశాంతి, ఈ హింస, ఈ అన్యాయం, అధర్మం, అనాచారాలు, దురాచారాలు, కువిచారాలు, సరైన ఉపాయం, పరిష్కారం వేద విద్య, వైదిక ధర్మం, పరమాత్మ యొక్క సందేశాలు, ఆదేశాలు, ఉపదేశాలు. రాజైనా, ప్రజలైనా, పండితుడైనా, పామరుడైనా, సామాన్యుడైనా, ఎవరైనా అందరు ఈశ్వరోపాసకులు కావాల్సిందే. ఏకేశ్వరోపాసన అవసరం. బహుదేవతారాధన కాదు. ప్రపంచంలో ఎన్నో అశాంతులకు, ఎన్నో అనర్థాలకు కారణం బహుదేవతారాధన. నా దేవుడు వేరు, నీ దేవుడు వేరు, వారి దేవుడు వేరు, వీరి దేవుడు వేరు, మళ్ళీ దేవతలు వేరు, దేవుడు వేరు, దేవతలు వేరు. నచ్చినట్టు, ఎవరికి నచ్చినట్టు వారు భగవంతున్నే సృష్టిస్తున్నారు. సృష్టికర్తనే సృష్టిస్తున్నారు. మూలం వైదిక ధర్మ ప్రచారం లేకపోవడం, వైదిక పరంపర లేకపోవడం, పరమాత్మ యొక్క ఆదేశాలు పాటించకపోవడమే. ఎవరి నియమాలు వారే, ఎవరికి వారే నియంతలు, నియామకులు, ఎవరికి వారే రాజులు, ఎవరికి వారే విద్వాంసులు, ఎవరికి వారే పండితులు, ఎవరికి వారే గురువులు, ఎవరికి వారే బిరుదులు వేసుకుంటారు, పేరు పెట్టుకుంటారు. అహం పండిత, అహం ఆచార్య, అహం రాజా, ఎవరికి వారే నేనే రాజును, అంతా నేనే. ఇదంతా పోవాలంటే రాజ్యముల వ్యవస్థ అవసరం. రాజ్యంలో వ్యవస్థ కావాలంటే ఇంట్లో ప్రారంభం కావాలి. ఏదైనా ఇంట్లోనే, గ్రస్థంలోనే. భార్య భర్తలు ఆ విధంగా ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ప్రయత్నం చేయాలంటే వారికి తెలిసి ఉండాలి ఆ పరంపర ఏమిటో, భగవంతుని ఆదేశం ఏమిటో. తెలియజేసేవారు ఉండాలి, చెప్పేవారు ఉండాలి, దారి చూపేవారు, మార్గదర్శకులు అవసరం. మార్గదర్శనం లేకపోవడం వల్లే ఏ దర్శనం కావడం లేదు, ఆత్మ దర్శనం కావడం లేదు, పరమాత్మ దర్శనం కావడం లేదు. సరైన మార్గదర్శనం కొరకే ప్రయత్నం చేస్తూ ఉండాలి. పరమాత్మ చెబుతూనే ఉన్నాడు, గొప్పగా ఉండండి, ఉన్నతి పొందడానికి ప్రయత్నం చేస్తుండండి. ఉత్తిష్టన్, లేవండి, లేస్తూ ప్రయత్నం చేస్తూ, ఉత్తిష్టన్, లేవాలి, మేల్కొనాలి. ఇంద్రాయ, ఐశ్వర్యం కొరకు లేవండి, ఓజస్సే, పరాక్రమం కొరకు లేవండి, జయం కొరకు, శత్రువును ఓడించడం కొరకు లేవండి. దేవేషు, విజేతలలో విజేతలు కావాలి. ఓజిష్ట, బలిష్టమైనటువంటి ఓజిష్ట, బలవంతమైనటువంటి ఓజస్సులో కూడా పరాక్రమవంతులు పరాక్రమం కావాలి. పరాక్రమవంతులు నేను పరాక్రముని కావాలి. ఓజిష్ట,
మనుష్యేషు భూయాసం అహం దేవేషు ఓజ్యేష్ఠ. గొప్పవాళ్ళు గొప్పవాడిని కావాలి. ఓజ్యేష్ఠ అహం మనుష్యేషు భూయాసం. ఓజస్సు గలవాళ్ళు నేను ఓజోవంతుని కావాలి, వీరుణ్ణి ధీరుణ్ణి కావాలి, పరాక్రమవంతుని కావాలి, ఐశ్వర్యవంతుని కావాలి, గొప్ప రాజుని చక్రవర్తిని కావాలి. ఇదంతా కావాలంటే భోజనం మార్చుకోవాలి, ఆచ్ఛాదన మార్చుకోవాలి. రాజు గొప్పగా ఉండాలి, ఈ భూగోళాన్ని ఏలాలంటే ఈశ్వరోపాసన చేస్తూ వ్యవహారంలో తన వ్యవహారాన్ని మార్చుకుంటూ భోజన ఆచ్ఛాదనాది పరికరై, పరికరములు కూడా, సాధనాలు, అస్త్రశస్త్రాలన్నీ సరిగా ఉండాలి, ధనం ఉండాలి, శరీర బలం, శరీరబలాన్ని పెంచుకోవాలి, ఆత్మబలాన్ని పెంచుకోవాలి. శరీరంలో బలం, ఆత్మబలం, మనోబలం ఉండాలంటే ముందు భక్తి బలం అవసరం, ఈశ్వర భక్తి బలం అవసరం ఉంటుంది. అప్పుడే తప్పుడు పనులు చేయకుండా ఉంటాడు. ఈశ్వరుడు ఉన్నాడు, చూస్తున్నాడు, గమనిస్తున్నాడు, సర్వసాక్షి, సర్వనియంత పరమాత్మ. ఏ పరంపిత పరమాత్మ అంతా నీవే, జగమంతా నీవే, అంతటా నీవే ప్రభు, అంతా నీదే ప్రభు. నీవు చూస్తున్నావు, గమనిస్తున్నావు, మా కర్మలకు ఫలాన్ని ఇస్తున్నావు, ఈ భయం ఉండాలి. అటువంటిప్పుడు ఏ వ్యభిచారం చేయడు, వీర్యాన్ని వ్యర్థం చేసుకోలేడు, వీర్యాన్ని కాపాడుకుంటాడు. వీర్యాన్ని కాపాడుకుంటూ ఉంటుంటే ఓజస్సు పెరుగుతుంది. ఓజస్సు పెరిగితే శరీరంలో రోగాలు రావు. రోగ నిరోధక శక్తి సరిపోయేంత ఉన్నప్పుడు ఏ రోగాలు రావు, ఏ భయం ఉండదు. అప్పుడు సాహసవంతుడు అవుతాడు, బలవంతుడు అవుతాడు, వీర్యవంతుడు అవుతాడు, వీరుడు అవుతాడు, శూరుడు అవుతాడు, పరాక్రమవంతుడు అవుతాడు. భోజన ఆచ్ఛాదన ఆది పరికరై శరీర బలం ఉన్నయేయు వ్యభిచారాది దోషేషు కథంచిన్న ప్రవర్తైరన్. ఎప్పుడు కూడా వ్యభిచారాది దోషాల్లో ఎప్పుడు కూడా వ్యవహరించకూడదు. కథంచిన్ ఎప్పుడు కూడా ఏ విధంగా కూడా నా ప్రవర్తైరన్ ప్రవర్తించకూడదు. రాజైనా, మంత్రులైనా, రాజా ఉద్యోగులైనా, ప్రభుత్వ ఉద్యోగులైనా, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, రాజులు, మంత్రులు, అధికారులు, వారు శుద్ధంగా ఉండాలి, గొప్పగా ఉండాలి. యథా రాజా తథా ప్రజ. రాజు వీరుడు కావాలి, శూరుడు కావాలి, పరాక్రమవంతుడు కావాలి. ఎటువంటి దుర్గుణాలు, దుర్వ్యసనాలు లేని వాడు అయి ఉన్నప్పుడే ఆ ఉద్యోగులు, అధికారులు బాగుంటారు, ప్రజలు బాగుంటారు, అందరూ బాగుంటారు. నాయకుడు బాగుండాలి, నాయకత్వం వహించేవాడు, నడిపించేవాడు బాగుండాలి, మార్గదర్శకుడు బాగుండాలి. ఇటువంటి భావాలతో ఉన్నటువంటి మంత్రం యజుర్వేదంలో 8వ అధ్యాయంలో 39వ మంత్రం. ఈ మంత్రం ఉత్తిష్టన్ ఓజసా సహ పీత్వి క్షిప్రే అవేపయా సోమమింద్ర చమూ సుతం ఉపయామగ్రహీత అసి ఇంద్రాయ తోజస ఇంద్రాయత్వ ఓజసే ఏష తే యోనిరింద్రాయ తౌజసే త్వ ఓజసే. ఇంద్ర ఇంద్రౌజిష్ఠ ఓజిష్ఠః త్వం ఇంద్రౌజిష్ఠౌ ఓజిష్ఠస్త్వం ఇంద్రః ఓజిష్ఠః ఓజిష్ఠ త్వం దేవేషు అసి ఓజిష్ఠః అహం మనుష్యేషు భూయాసం. ఈ మంత్రం యొక్క ఋషి ఉత్తిష్ట నిత్యస్య. అక్కడ నుండి వైఖానస ఋషి. రాజాదయో గ్రస్తా దేవత. రాజు మొదలగువారు అంటే రాజు ఉద్యోగులు, గ్రస్థ దంపతులు, గ్రస్తులు దేవత. ఉత్తిష్టన్ ఇత్యస్య ఉపేత్యిత్యస్య చ ఆర్షి గాయత్రి ఛంద. ఉత్తిష్టన్ నుంచి
అక్కడ 2 రకాల ఛందస్సు చెప్పడం జరిగింది. ఉత్తిష్టన్ ఇత్యస్య ఉపేత్య ఇత్యస్య ఉపయామ అవి ఆర్షి గాయత్రి ఛందస్సు షడ్జస్వరం. ఇంద్ర ఉజిష్ట అక్కడ నుండి ఇంద్ర ఇత్యస్య ఆర్చి ఉష్ణిక్ ఛంద రిషభస్వరం. ఈ మంత్రంలో ఉపదేశం. పునః తదేవాహ మళ్ళీ అదే ఉపదేశం, ఇంతకుముందు చెప్పినటువంటి ఉపదేశమే. అంటే రాజు యుద్ధాది కర్మలలో విచక్షణతో ఉండాలి. రాజు తన ప్రజలను కాపాడుకోవడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నం చేయాలి. వీరుడు కావాలి, పరాక్రమవంతుడు కావాలి. అందరిలో రాజు అంటే వెళ్ళిపోయేవాడు అలా ఉండాలి. రాజు అలా ఉండాలంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా సరిగా ఉండాలి. వ్యభిచారాది దుర్గుణాలు దుర్వ్యసనాలు ఉండకూడదనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది అని పదవాక్య ప్రమాణజ్ఞ పండిత బ్రహ్మదత్త జిజ్ఞాసు గారు ఈ ఉపదేశం యొక్క రహస్యాన్ని చెప్పడం జరిగింది. ఇక్కడ యుద్ధాది కర్మసు విచక్షణేన ఏవ రాజ్ఞా స్వప్రజా పాలయితుం శక్యంతే ఇది ఉపదేశతే అన్నారు. రాజు తన ప్రజలను పాలించాలంటే యుద్ధాది కర్మంలో విచక్షణ ఉండాలి, పరాక్రమవంతుడు కావాలనే ఉద్దేశంతో ఈ మంత్రంలో ఉపదేశం ఉన్నట్టు చెప్పడం జరిగింది. ఈ మంత్రంలో ఉన్నటువంటి శబ్దాలు పదచ్ఛేదం తర్వాత పదాలు, పదపాఠం, మహర్షి చేసినటువంటి పదపాఠం. ఉత్తిష్టన్ ఇది ఉత్తిష్టన్, ఉత్తిష్టన్ ఇది ఉత్తిష్టన్, ఓజస సహ పీత్వీ, క్షిప్రే ఇది క్షిప్రే, అవేపయః సోమం, ఇంద్ర, చమూ ఇది చమూ, సుతం ఉపయామ గృహీత ఇది ఉపయామ గృహీతః, అసి ఇంద్రాయ త్వా ఓజసే ఏషః తే యోనిః, ఇంద్రాయ త్వా ఓజసే ఇంద్ర ఓజిష్ఠః త్వం. ఇక్కడ ఇంద్రౌజిష్ఠౌ ఓజిష్ఠ 2 ఓజిష్ఠలు ఉన్నాయి. ఇంద్రౌజిష్ఠౌ జిష్ఠః స్త్వం, ఓజిష్ఠః త్వం. అందులో ఓజిష్ఠస్త్వం విసర్గ సకారంగా మారింది. ఇక్కడ ఇంద్రః ఓజిష్ఠః త్వం. దేవేషు అసి ఓజిష్ఠః, అహం మనుష్యేషు భూయాసం. ఇవి పదాలు. ఇప్పుడు మంత్రోచ్చారణ. ఓం నమస్తే గురుజీ. చెప్పండి. ఓం ఉత్తిష్టన్నోజసా సహ పీత్వీ క్షిప్రే అవేపయః సోమమింద్రచమూ సుతం ఉపయామ గృహీతోऽసీంద్రాయ త్వౌజస ఏష తే యోనిరింద్రాయ త్వౌజసే, ఇంద్రౌజిష్ఠౌజిష్ఠస్త్వం దేవేష్వస్యోజిష్ఠోऽహం మనుష్యేషు భూయాసం. ఓం నమస్తే గురుజీ. ఓం శుభం. ఉత్తిష్టన్ ఇక్కడ లేస్తుని కాదు, ఉన్నతి చెందుతూ. ఉత్తిష్టన్ గొప్పగా ఎదుగుతూ, పురోగతి చెందుతూ. ఇందులో సద్గుణ కర్మ స్వభావాల్లో అని అర్థం. ఈ శబ్దాలకు మహర్షి అర్థం చెప్పడం జరిగింది. ప్రతి పదానికి ప్రతి శబ్దానికి అర్థం పదార్థం పేరుతో. ఉత్తిష్టన్ సద్గుణ కర్మ స్వభావేషు ఊర్ధం తిష్టన్, ఊర్ధం గొప్పగా, ఊర్ధంగా పైకి ఎదుగుతూ, పై స్థానంలో ఉంటూ. సద్గుణ కర్మ స్వభావేషు, సద్గుణ కర్మలు స్వభావాలలో అంటే సద్గుణాలు, సత్కర్మలు, స్వభావాలు. సతనే
ఆ శబ్దాన్ని మనం గుణ కర్మ స్వభావాలకు జోడించుకుంటే సద్గుణాలు, సత్కర్మలు, సత్ స్వభావాలు. అందులో ఊర్ధ్వం తిష్టను, ఊర్ధ్వంగా ఉండాలి. అలా ఉంటూ ఓజస ప్రశస్త శరీర ఆత్మ సభాసేన సభాసేన బలేన ప్రశస్తమైనటువంటి శరీరం బలముతో, ఆత్మబలముతో, అంటే ప్రశస్త శరీరం, ప్రశస్త ఆత్మ, ప్రశస్త సభ, ప్రశస్త సేనా బలముతో మనం విడదీసుకుంటే ప్రశస్త శరీర బలముతో, ప్రశస్త ఆత్మబలముతో, ప్రశస్త సభాబలముతో, ప్రశస్త సేనా బలముతో, ప్రశస్త శరీర ఆత్మ సభ సేనా బలేన సహా తో పాటు సహా ఓజసా సహా ఓజస్సుతో సహా పీత్వా త్రాగి అనుభవించి ఆస్వాదించి పీత్వి స్నాత్ వ్యయా స్నాత్ వ్యాదాయశ్చని స్నాత్ వ్యాదయశ్చ అష్టదేవ సూత్రం ఇది. పీత్వి నిజానికి పీత్వి ఎందుకు చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఇది ఈకారాదేశం. పీత్వా అంటే అయిపోయేది. నిజానికి వ్యవహారంలో శబ్దం పీత్వా. ఇక్కడ పీత్వి ఉంది. ఎందుకు పీత్వి వచ్చిందో, ఈకారం ఎందుకు వచ్చిందో చెప్తున్నారు ఇక్కడ. స్నాత్ వ్యాదాయశ్చ ఇది ఈకారాదేశ. ఈకారం ఎలా ఆదేశం ఏందో చెప్తున్నారు ఈ సూత్రం ద్వారా. క్షిప్రే హను ప్రభృత్య అంగాని క్షిప్రే ఇది ఉపలక్షణం అన్యేషాం అంగానాం క్షిప్రే హను నాసికే వా. నిరుక్తములో క్షిప్రే అంటే హను నాసిక, హను అంటే గదవ, గడ్డం అంటాం గదవ. నాసిక అంటే ముక్కు. దాన్ని క్షిప్రే ద్వివచనం. క్షిప్రే అంటే రెండు. హను ప్రభృతయ అంటే ఈ గదవలు, ఈ ముక్కు, ఇవన్నీ కూడా. ఆదంటే మొదలగు అంగాలు. ప్రభృతయ అంటే మొదలగునవి. హను ప్రభృతి అంగాని. హను గదవ లేదా గడ్డం అంటాం. ప్రభృతి మొదలగు అంగములు. క్షిప్రే ఇది ఉపలక్షణం అని. ఇది ఉపలక్షణం మాత్రమే. అంటే ఈ గదవ, ఈ ముక్కు కదలాలి, అంటే పని చేయాలి, ఊరికి ఉండకూడదు. గదవ కూడా పని చేయాలి, ముక్కు కూడా పని చేయాలి. అంటే ఏంటి? ప్రతి అంగాన్ని ఉపయోగించుకోవాలని అర్థం అన్నమాట. అవేపయ వేపయ అంటే కదిలించండి, అంగాలను కదిలించండి. కాలు మీద కాలు వేసుకుని, చేయి మీద చేయి వేసుకొని, ముక్కు కూడా కదలకుండా, ఏది కదలకుండా అలా ఉండిపోకండి, జడంగా ఉండిపోకండి అని అర్థం. అవేపయ వేపయ అంటే కదిలించండి, కంపనం చేయండి. కనీసం కదలికలు ఉండాలి కదా. అంటే పురుషార్థం చేయండి. ఏమాత్రం కదలిక లేకుండా, కడుపులో చల్ల కదలకుండా ఉంటే కుదరదు. చల్ల మజ్జిగ తాగిన తర్వాత అటు ఇటు కదిలితే లోపల శబ్దం వస్తుంది పొట్టలో. కడుపులో చల్ల కదలకుండా ఉంటే ఏ పని కాదు. సోమరిగా ఉండకండి అని అర్థం. అవేపయ వేపయ అత్ర లోడార్తే లంగ్, లోట్లో చెప్పడం జరిగింది. అంటే అవేపయ అంటే వేపయ, దాన్ని లంగ్లో అవేపయ. లోటు అంటే ఆజ్ఞార్థంలో చేయండి అని చెప్పడం. కదిలించండి, కంపనం చేయండి. సోమం ఐశ్వర్యం సోమవల్యాది రసం వా. సోమం అంటే ఐశ్వర్యం కూడా, అంటే ధర్మపూర్వకంగా సంపాదించినటువంటి ఐశ్వర్యం, అది సోమం. అలాగే సోమవల్లి మొదలగు రసాలు తిప్పతిగా. నిజానికి సోమవల్లి అంటే సోమరసం, దానికి బదులుగా తిప్పతి కూడా అని చెప్తుంటారు. గుడొచ్చి గిలోయ్ అంటారు. సోమలత, అమృతలత, అమృతవల్లి, సోమవల్లి. సోమం ఐశ్వర్యం సోమవల్లి ఆది రసం వా. ఐశ్వర్యం లేదా సోమవల్లి ఆది, అదంటే ఈ వనమూలికల రసం. అంటే ఈ వనమూలిక రసం సేవించాలి, సోమరసాన్ని, అమృతలత వాటి యొక్క రసం, అటువంటి వనమూలిక రసం. ఇంద్ర ఐశ్వర్యాయ ద్రవన్ ఐశ్వర్యే రమమాణ వా. ఇందవే ద్రవతీతి వా ఇందౌ రమతే ఇతి వా. నిరుక్తంలో ఇందవే అంటే ఐశ్వర్యం కొరకు, ద్రవన్ అంటే ఐశ్వర్యం కొరకు ప్రయత్నం చేస్తూ, ఐశ్వర్యాన్ని ఇస్తూ కూడా, ఐశ్వర్యాన్ని కాపాడుకుంటూ రక్షించుకుంటూ అని అర్థం వస్తుంది ద్రవతే. ఐశ్వర్యాయ ద్రవన్ ఐశ్వర్యం కొరకు ద్రవిస్తూ అంటే ఉంచుకుంటూ ప్రయత్నం చేస్తూ, ఐశ్వర్యే రమమాణ ఐశ్వర్యంలో రమణం చేస్తూ, ఐశ్వర్యంలో
ఐశ్వర్యాన్ని పొందుతూ ఆస్వాదిస్తూ అనుభవిస్తూ అనమాట. ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ. ఇక్కడ ఐశ్వర్యం అంటే వేద విద్య కూడా ఐశ్వర్యమే. అధికారం కూడా ఐశ్వర్యమే. రాజ్యం ఐశ్వర్యమే. ఇందవే ఇందు కొరకు ఇక్కడ ఇంద్ర అంటే ఇంద్ర అనే శబ్దం ఐశ్వర్యం అన్నారు. ద్రవతీతి అంటే ఇంద్ర శబ్దం ఎలా వచ్చిందో చెప్తున్నారు. మనం ఇంద్ర అంటాం. ఇంద్ర శబ్దానికి అర్థం ఇది పరమైశ్వర్య అనే ధాతువు. అది ఇందవే ద్రవతీతి. ఇందవే ద్రవతీతి అంటే ఐశ్వర్యములో ద్రవించడం. అప్పుడు ఇంద్ర అవుతుంది. ఇంద్ర ఇంద్రియాలు అంటాం. ఐశ్వర్యంలో అంటే ఐశ్వర్యాన్ని అనుభవించకుండా ఆస్వాదించకుండా ఉండేవాడు ఇంద్రుడు కాదు. ఐశ్వర్యాలను ఆస్వాదించాలి, అనుభవించాలి, భోగించాలి. వాడు ఇంద్రుడు. ఐశ్వర్యాయ ద్రవన్ ఇంద్ర శబ్దం ఎలా వచ్చిందో చెప్తున్నారు. ఐశ్వర్య రమమాణ ఐశ్వర్యం రమించేవాడు. నిరుతము ప్రమాణం ఇందవే ద్రవతీతి ఇంద్ర. ఇందవే ద్రవతీతి వా ఇందౌ రమతే ఇది. 2 ద్రవించాలి అంటే అనుభవిస్తుండాలి, ఆస్వాదిస్తుండాలి, రక్షించుకుంటూ ఉండాలి, కాపాడుకుంటూ ఉండాలి, అందులో రమించుకుండాలి, రమణం చేయాలి, ఆస్వాదించాలి, అనుభవించాలి. 2 ఉంచుకుంటే సరిపోదు. ఐశ్వర్యాలను, సాధనాలను ఏవైనా ఉంచుకోవడం, కాపాడుకోవడం మాత్రం సరిపోదు, అనుభవించాలి కూడా. చమో సేనయా సేన ద్వారా మంచి సేన. అത്ര సుపాంశులుక్ అష్టదేశు అని చెప్పిన ఇది తృతీయ ఏకవచనస్య లుక్. నిజానికి చములో తృతీయ విభక్తి లేదు, అది లుక్ అయింది అంటే లోపమైందని చెప్తున్నారు. తృతీయ ఏకవచనస్య లుక్, తృతీయ ఏకవచనం యొక్క లుక్ అయింది ఇక్కడ. నిజానికి చమునా ఉండాలి. చమున అందుకే సేనయ అని తృతీయ విభక్తులు చెప్పడం జరిగింది. తృతీయ ఏకవచనం సేనయ సేన ద్వారా. చమున ఉండాల్సిన పదం చము ఉంది. ఎందుకు లేదో, ఎందుకు లుక్ అయిందో, ఎందుకు లోపమైందో ఈ సూత్రం ద్వారా చెప్తున్నారు. సేనయ. సుతం అంటే సంపాదితం, సంపాదించినటువంటి అంటే అటువంటి సేన, అటువంటి అస్త్రశస్త్రాలు, పరికరాలు అన్ని సంపాదించుకోవాలని అర్థం. ఉపయామ గ్రహీత. ఉపయామ గ్రహీత అంటే ఈ రాజ్య వ్యవహారంలో అయితే రాజ్యం యొక్క నియమాలు, ఉపనియమాలు ఉంటాయో వాటిని గ్రహించి వాటి ద్వారా ఎంపిక చేయబడినటువంటి రాజు అని అర్థం. ఉపయామ గ్రహీతుడు రాజు. అయి నీవు ఉన్నావు, నీవు రాజ్యం యొక్క నియమాలు, ఉపనియమాల ద్వారా గ్రహింపబడినావు. అటువంటి నీవు ఓ రాజా అని అర్థం. ఇంద్రాయ ఐశ్వర్యాయ ఐశ్వర్యం కొరకు. త్వా నిన్ను. ఓజసే పరాక్రమాయ పరాక్రమం కొరకు. ఏష ఏతి ఇది ఉందో తే నీ యొక్క యోని. యోని అంటే ఐశ్వర్య కారణం, ఐశ్వర్యానికి కారణం. ఈ రాజ్యం, అధికారం, దేశమంతా సుభిక్షం ఉండాలి, ఐశ్వర్యం అందరూ బాగుండాలంటే నీవే యోనివి అంటే ఐశ్వర్యానికి కారణం నీవే. ఇంద్రాయ మళ్ళీ ఇంద్రాయ ఏ ఇంద్రుని కొరకు? ఇక్కడ పరమేశ్వర్యాయ పరమేశ్వరి ప్రదాయ రాజ్యాయ. పరమ ఐశ్వర్యాన్ని, అన్ని రకాల ఐశ్వర్యాలను ఇచ్చేటువంటి రాజ్యం కొరకు. ఇక్కడ ఇంద్రం అంటే రాజు, రాజ్యం. పరమేశ్వర్య ప్రదాయ రాజ్యాయ పరమేశ్వరుని ప్రదానం చేసే ఇచ్చేటువంటి ప్రజలందరికీ కూడా బాగుగా ఉండడానికి కావలసినటువంటి సాధనాలను, సుఖ సాధనాలను, అన్ని రకాల విద్యలను, ధర్మాచరణ చేయించడానికి అయితే ప్రయత్నం చేస్తారో అటువంటి రాజ్యం కొరకు, ఇంద్రుని రాజ్యం కొరకు. ఇంద్రాయ. త్వా నిన్ను. ఓజసే అనంత పరాక్రమాయ ఓజస్సు కొరకు అంటే అనంత పరాక్రమం కొరకు. వీర్యం కూడా పరాక్రమే, వీరత్వం. అది వీర్యం అంటే వీరత్వం, పరాక్రమం అంటాం దానికి కూడా. కానీ ఇది ఓజస్సు. అనంత పరాక్రమాయ అనంత పరాక్రమం కొరకు. ఇంద్ర దుఃఖ విదారక విద్వన్. ఇక్కడ సంబోధన ఇది. హే ఇంద్ర అంటే దుఃఖాన్ని దూరం చేసే ఓ విద్వాంసుడైన ఓ రాజా, ఓ ప్రభువా అని సంబోధన. ఇంద్ర దుఃఖ విదారక విద్వన్. ఓజిష్ఠ అతిశయేన ఓజస్విన్. అతిశయం అత్యంత ఓజస్సు గలవాడా. ఇది కూడా సంబోధన. హే ఓజిష్ఠ, హే ఇంద్ర అతిశయేన ఓజస్విన్ ఓ ఓజస్వంతుడా. అతిశయేన ఓజస్విన్ ఓజిష్ఠ అతి పరాక్రమీ.
బలిష్టం, శ్రేష్టం అంటాం. అలాగే ఇది ఓజిష్టం. ఓజిష్ఠ అనంత పరాక్రమి త్వం నీవు దేవేషు విజిగీష మాణేషు జయించాలని ఏదో కోరిక ఉంటుంది విజేతలు. నేను విజేత కావాలని అయితే ఉంటుందో అందులో వారిలో అటువంటి వారిలో ఆ రాజుల్లో నీవు. దివు శబ్దానికి విజిగీష అనే అర్థం కూడా వస్తుంది. ధాతు దివు విజిగీష జయించాలని కోరిక. విజిగీష జిగీష అంటే జయించాలని కోరిక. విజిగీష అంటే విశేషంగా విశిష్టంగా గొప్పగా జయించాలి అనే కోరిక విజిగీష. విజిగీష మానేషు అటువంటి వారిలో అటువంటి రాజులలో నీవు ఉన్నావు. ఓజిష్ఠుడి అసి ఓజిష్ఠ అతిశయన పరాక్రమి అహం నేను కూడా. అతిశయన పరాక్రమి అహం నేను మనుష్యేషు మామూలు వ్యక్తుల్లో సాధారణ మానవుల్లో భూయాసం అవుదునుగాక నేను కూడా అవ్వాలి. రాజు అతి పరాక్రమవంతుడు అతి పరాక్రమి త్వం నీవు అతి పరాక్రమవంతుడివి అతి పరాక్రమవి అతిశయన ఓజస్విన్ నీవు నేను కూడా కావాలి. అంటే రాజు ఎలా ఉంటే ప్రజలు ఎలా అవుతారు. యథా రాజా తథా ప్రజ. రాజు ఆదర్శం ప్రజలకు. అందుకే రాజు బాగుండాలి. ఇంట్లో నాన్న ఆదర్శం ఇంటి యజమాని ఇంటికి రాజు. అమ్మ ఆదర్శం ఇంటికి రాణి ఇల్లాలు. ఇక్కడ అమ్మ నాన్నలు అక్కడ రాజు రాణి ఆదర్శం ఉన్నప్పుడే ప్రజలు బాగుంటారు. ఇక్కడ సంతానం బాగుంటుంది, బిడ్డలు బాగుంటారు. అందుకే వెలిగిపోవాలంటే ఇది ఉపాయం అని ఈ విధంగా చెప్పడం జరిగింది. అన్వయం హే ఇంద్ర మనకు శబ్దార్థాల్లో ఆ పదార్థం ప్రతి పదార్థంకి అర్థం చెప్పడంలో ఇంద్ర ఓజిష్ట రెండు సంబోధన చెప్పడం జరిగింది. అదే విషయం హే ఇంద్ర సభాపతే. సభాపతి అంటే రాజు. ఇక్కడ సభకు పతి రాజు. త్వం నీవు చము సుతం చమును సంపాదించుకున్నటువంటి అయితే సేన ఉందో పీత్రి దాన్ని పొంది అని అర్థం. ఇక్కడ ఇక్కడ త్రాగి అంటే పొంది అన్నమాట. సుతం సోమం చము సేన సుతం సోమం అంటే సోమవల్లి మొదలగు రసాలను కూడా త్రాగి మంచి సైన్యాన్ని సంపాదించుకొని అని అర్థం. ఓజస్స సహ ఉత్తిష్టన్. ఉత్తిష్టన్ శబ్దం ఆరంభంలో ఉంది. ఇది అన్వయం కాబట్టి శబ్దాలు అర్థం వచ్చే విధంగా అటు ఇటు మారుస్తారు. సహా ఉత్తిష్టన్ సన్ అలా ఉన్నతి చెందుతూ యుద్ధాది కర్మసు యుద్ధం మొదల కర్మలలో క్షిప్రే అవ్యపయ యుద్ధం మొదల కర్మలో ఈ గదవ ముక్కు అన్ని కూడా కదిలించాల్సి వస్తుంది. అంటే ప్రతి అంగం చిన్న చిన్న అంగాలు కూడా కదిలించాల్సి వస్తుందని అర్థం. శరీరంలో ప్రతి అంగాన్ని కదిలించాల్సి వస్తుంది యుద్ధం చేసేటప్పుడు. క్షిప్రే అవ్యపయ అంటే ఈ క్షిప్రాలు రెండు అన్నమాట. ఇక్కడ గదవ ముక్కు రెండు చెప్పినారు, మొదలగున కూడా అన్నారు. ఇది ఉపలక్షణం మాత్రమే అన్నారు. క్షిప్రే అంటే క్షిప్రే అవేపయ అస్మాభిః త్వం ఉపయామ గృహీత అసి. మా ద్వారా నీవు ఉపయామ గ్రహీతుడివి అయి ఉన్నావు. అంటే రాజు మా ద్వారా ఎంపిక చేయబడినావు. రాజ్యం యొక్క నియమాలు ఉపనియమం ద్వారా నీవు తే తవ ఏవ అంటే నీ యొక్క ఏష యోని ఈ యోని అవుతుందో అంటే ఈ ఐశ్వర్యాల కారణం ఏతుందో ఆ యోని అసి ఈ విధంగా త్వ యోని అస్తి యతః ఈ విధంగా అయితే త్వ నీవు నిన్ను స్వస్థత ఇంద్ర ఓజసే మంచి ఇంద్రులు అంటే ఇంద్రియాలు గల వాడివి ఓజస్సు కొరకు పరిచరామ మేము సేవిస్తాం, మిమ్మల్ని రక్షించుకుంటాం, మీ సేవ చేసుకుంటాం. పరిచరామ ఓజస్సే ఇంద్రాయ ఓజస్సు ఇంద్రుని కొరకు పరమేశ్వర్యం కొరకు త్వా నిన్ను ప్రాణ ఉదయామ ప్రాణాలు అంటే బలముతో ప్రాణబలముతో రక్షించుకుంటాము అనే అర్థంతో చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రాణ ఉదయామ హే ఓజిష్టేంద్ర మళ్ళీ సంబోధన ఓ ఓజిష్ట ఇంద్రుడా ఓ రాజా యథా ఏ విధంగా అయితే త్వం దేవేషు ఎవరైతే జయించాలని కోరిక ఉన్నటువంటి రాజులలో నీవు ఓజిష్ట అతి పరాక్రమవంతుడు అతి పరాక్రమివి నీవు అసి తథా అలాగే అహం
మనుషులలో ఓజిష్ఠుని అవుదునుగాక భూయాసం అని ప్రార్థన కోరిక అన్వయంలో ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు భావార్థం, రాజ్య పురుషాణం యోగ్యమస్తి. రాజపురుషులు అంటే ప్రభుత్వ ఉద్యోగులు, రాజోద్యోగులు, అధికారులు ఎలా ఉండాలో చెప్పడం జరుగుతుంది భావార్థంలో. రాజపురుషులు ఎలా ఉండాలి? యోగ్యమస్తి అంటే వారికి చేదగినది. రాజపురుషులు చేదగినది ఏమిటి అంటే ఎత్తితే ఏ విధంగా అయితే భోజన ఆచ్ఛాదన మొదలగు పరికరముల ద్వారా శరీర బలం ఉన్నాయి. శరీర బలాన్ని ఉన్నతి చేసుకోవాలి. అలాగే వ్యభిచారాది దోషేషు, వ్యభిచారం మొదలగు దోషాలలో కథంచిత్ నా ప్రవర్తేరన్, కథంచిత్ నా ఎప్పుడు కూడా ఈ విధంగా కూడా ప్రవర్తించకూడదు. వ్యభిచారాది దోషం అంటే దుర్గుణాలు, దుర్వ్యసనాలలో ఎటువంటి దురలవాట్లు లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు. పరమేశ్వర ఉపాసనం చ యథా ఉక్త వ్యవహారేణ, పరమేశ్వర ఉపాసన యథా ఉక్త ఏ విధంగా చేయాలో ఆ వ్యవహారం ద్వారా యథా ఉక్త వ్యవహారేణ కుర్యుహు ఇది చేయాలి. ఎవరు? రాజపురుషులు, ప్రభుత్వ ఉద్యోగులు. అది ముఖ్యం. రాజ ఉద్యోగులు వారు బాగుండాలి, వారి ఆదర్శం ప్రజలకు. ఈ విధంగా భావార్థంలో మహర్షి దయానంద సరస్వతి గారు చెప్పడం జరిగింది. ఒకసారి మంత్రం: ఓం ఉత్తిష్టన్నోజసా సహ పీత్వి క్షిప్రే అవేపయా సోమమింద్ర చమూ సుతం ఉపయామగ్రహీత అసి ఇంద్రాయ త్వ ఓజసే ఏష తే యోనిరింద్రాయ త్వ ఓజసే ఇంద్ర ఓజిష్ఠస్త్వం దేవేషు అసి ఓజిష్ఠ అహం మనుష్యేషు భూయాసం. ఇది మంత్రం. ఇక్కడ ఆపేద్దాం. ఇప్పుడు సందేహాలు, ప్రశ్నలు అడగండి. తర్వాత మీ అనుభూతి చెప్పండి. అడగండి, ప్రశ్నలు అడగండి, సందేహాలు అడగండి. చెప్పండి మీ అనుభూతి, ఏమి గ్రహించినారు? సూచనలు. ఆత్మ నివేదన వినిపిస్తుందా? ఓం ఓం నమస్తే గురుజీ. చెప్పండి. ఈరోజు నేను గ్రహించేది, ఈ మంత్రంలో గ్రహించేది గురువుగారు, అంటే రాజు అలాగే తల్లి తండ్రి వీళ్ళు నలుగురు కూడా ఉంటే మన జీవనంలో ఈ మార్పు, అదే భగవంతుని తెలుసుకోవడానికి మార్పులు వస్తాయి. కాకపోతే ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ విద్య లేనందువల్ల ఇప్పుడు చాలా ఇబ్బంది ఉంది గురూజీ. అది నా వరకు అయితే, ఎందుకంటే నేను తెలుసుకొని ప్రయత్నం చేసేసరికి చాలా వయసు కూడా అయిపోయింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి నా జీవన విధానంలో చిన్న చిన్న ఏంటంటే, నేను ఇప్పుడు గృహస్థాశ్రమం ఉన్నాను కాబట్టి చాలా ఈ గృహస్థాశ్రమం చేస్తూ ఇటు ధ్యానం ఇటువైపు రావడానికి చాలా ఇబ్బంది, అంటే అడ్డంకులు ఉన్నాయి గురు, చాలా ఉన్నాయి. అవి మానసికంగా కొన్ని, బాహ్యంగా కొన్ని చాలా ఉన్నాయి. అడ్డంకులను తొలగించి, ఎందుకంటే బయట ఉన్న వ్యక్తులకు తెలియదు ఆధ్యాత్మిక చింతన. అంటే ఏదైనా మా ఇంట్లో భార్యకి తెలుసును, తర్వాత పిల్లలకు కొద్దిగా తెలుసును, కానీ పరివారానికి కొద్దిగా తెలియదు. వీటిలన్నిటిని అధిగమించాలంటే చాలా కష్టసాధ్యంగా ఉంది. ఉన్నప్పుడు కూడా ప్రయత్నం చేస్తే కొద్దిగా నేను చెప్పాను కదా, అది వాళ్ళు మనల్ని వాళ్ళే మాకు తొలగిపోతున్నారు. అయితే ఇది నా జీవన విధానంలో మార్పు అనేది జరిగింది గురూజీ. మీరు చెప్పే విషయాలు ఒక్కొక్క రోజు అర్థం అవ్వలేదు, ఒక్కొక్క రోజు చాలా ఈజీగా ఉన్నాయి. ఎందుకు అనిపిస్తుంది గురూజీ నాకు? ప్రయత్నం చేయాలి.
ఒక్కొక్క ఇష్టం రోజు ఉన్నాయి, మీకు ఇష్టం ఉన్నాయి, అర్థమవుతాయి. అదేదో కొన్ని ఇష్టం అన్నాను. ఉండవు, కొన్ని నచ్చవు. అటువంటి లేదా సరిగా వినకపోవడం, శ్రద్ధతో వినకపోవడం, లేదా ఆరోగ్యం, ఇవన్నీ ఉంటాయి కారణాలు. మీరు తీసుకునే ఆహారం, సరిగా నిద్ర లేకపోవడం, వ్యస్తంగా ఉండడం, ఎన్నో కారణాలు ఉంటాయి వినకపోవడానికి. సరిగా వింటే అర్థమవుతుంది. ఒకసారి మనకు అంత అనుకూలమైనటువంటి విషయాలు రాకపోవచ్చు, మనకు అనుకూలమైన అవసరమైన విషయాలు రాకపోవచ్చు. అప్పుడు వేరే వేరే వారికి ఇబ్బంది, వేరే వారికి అర్థమవుతుంది. ప్రతి విషయం మనకి అర్థం కావాలని ఏముండదు, ప్రతిరోజు అర్థం కావాలని ఏముండదు. అన్ని విషయాలు అందరికీ అర్థం కావు. అలా ఏమనుకోవద్దు, ప్రయత్నం అన్ చేస్తుండాలి. అది. అర్థం కాలేదు అని చెప్పేసి ఏదో లోపం అనుకోకూడదు, ఎన్నో కారణాలు ఉంటాయి. ప్రయత్నం చేస్తూ ఉండాలి. వయసు ఏమైపోలేదు, వయసు అయింది 70 ఏళ్ళ తర్వాత సంస్కృతం నేర్చుకున్న వారు ఉన్నారు, వేదాధ్యయనం చేసిన వారు ఉన్నారు 70 ఏళ్ళ తర్వాత. అటువంటి వారు కూడా ఉన్నారు. అప్పుడు అక్షరాలు నేర్చుకొని మీ వయసు ఏమైందని అని అనుకోకూడదు, వయసు అయిపోయిందని. వయసు ఏమైపోలేదు, మనసుకు వయసు ఉండదు, ఆత్మకు వయసు ఉండదు, శరీరానికి వయసు. ప్రయత్నం చేస్తే అన్నీ వస్తాయి. విద్యకు వయసు ఉండదు, ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. జాగ్రత్త వినాలి, శ్రద్ధ పెంచుకోవాలి. మోహం, దాని అర్థం ఏంటంటే మోహంలో ఉన్నానని ఒప్పుకోవాలి చివరికి. నేను మోహంలో ఉన్నాను, అజ్ఞానంలో నాకు ఇంకా అజ్ఞానం ఉంది అని ఒప్పుకోవాలి. అది సూక్ష్మంగా. అసలు విషయం అదే ఉంటుంది, మనకు అజ్ఞానం ఉంటుంది, అర్థం కాదు. మనం ఉమ్. సరిగానే ఉన్నాం అనిపిస్తుంది, సరిగా లేకనే కదా. నిజానికి జ్ఞానం ఉంటే, ఆ మోహం లేకుండా ఉంటే, అంటే బంధువులు వాళ్ళందరూ మెచ్చుకోవాలి, బంధువులు గుర్తించాలి. ఎవరు గుర్తించాలి? ఊరు వారు, వారు వీరు, తెలిసిన వారు, మిత్రులు. ఎవరు గుర్తిస్తే ఏంటి, గుర్తించకపోతే ఏమిటి? సహకరించవచ్చు, సహకరించకపోవచ్చు, ప్రోత్సహించకపోవచ్చు. కోరుకుంటున్నారు మీరు, బంధువులు వారు వీరందరూ సహకరించాలి, ప్రోత్సహించాలి, గుర్తించాలి. మానుకొని చూడండి, ఎవరి గుర్తింపు అవసరం లేదు, ఎవరి సహకారం అవసరం లేదు, ఎవరి సలహాలు అవసరం లేదు, ముఖ్యంగా బంధువులు. అప్పుడు చూడండి, మిమ్మల్ని గుర్తించేవారు ప్రపంచంలో ఉన్నారు కదా, ప్రోత్సహించేవారు ఉన్నారు, ప్రపంచంలో ఉన్నారు కదా. మోహములు ఉన్నానని ఒప్పుకోవాలి, అసలు విషయం అది. అది మనకు గురు అర్థం కాక రకరకాలంగా ఉంటాం. ఉంది, మోహం ఉంటుంది, అంటే అవిద్య ఉంటుంది. ఇక్కడ గుర్తించడం అంటే మనకి అడ్డంకులు కలిగిస్తారు గురుజీ గుర్తించకపోతే. అది కలిగిస్తారు, సహజమే. మీ ఒక్కరికైనా నాకు కలగలేదా? ఎవరు కలిగేది? మార్షల్ కలగలేదా? భగవంతుడు కలిగిస్తారు, మీరెందుకు? అంతే మీరెంత ఇక్కడ. మీరెంత భగవంతునికి, రాముడికి, కృష్ణుడికి ఆటంకాలు కలగలేదా? ఎవరికి ఆటంకాలు కలగలేదు? సహజమే అది. అదే కదా సార్ పరీక్ష. అడ్డంకులప్పుడు దాన్ని దాటడమే పరీక్ష. అప్పుడే అంటే కదా పరీక్ష జరిగేది. ప్రశ్నలు ఎందుకు ఇస్తారు? జవాబు రాయడానికి కదా. మీరు అటు ఎంత గట్టిగా ఉన్నారు, ఎంత శ్రద్ధ ఉంది, ఎంత అర్థం చేసుకున్న పరీక్ష అది. వారికి ధన్యవాదాలు చెప్పాలి, ఆటంకాలు కలిగించే వారికి. మీకు నిజంగా శ్రద్ధ ఉంటే ఆటంకాలు దాటి వస్తారు. అది దాటాం గురుజీ అన్న. వారికి ధన్యవాదాలు చెప్పండి, మిమ్మల్ని పరీక్షిస్తున్నారు. పరీక్ష ఉంటుంది కదా మరి, పరిస్థితి పరీక్ష అది. తిట్టుకోవద్దు, వారికి ధన్యవాదాలు చెప్పాలి. తిట్టుకోలేదు మీ అంటే ఇక్కడ. మీ శక్తి ఏమిటో, మీ బలం ఏమిటో, మీకు ఎంత అర్థం ఉందో, మీరు ఎంత శ్రద్ధ ఉందో ఈ మార్గంలో పరీక్ష చేస్తున్నారు. సంతోషపడాలి. ఆటంకాలు అందరికి కలుగుతున్నాయి, కలుగుతూనే ఉంటాయి. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా, గతంలో కూడా కలిగినాయి. ఇంకా శక్తి పెంచుకోండి, శ్రద్ధను పెంచుకోండి, భక్తి పెంచుకోండి. నమస్తే గురుజీ, ధన్యవాదాలు. ఓ, బాధపడకూడదు, నిరాశ రాకూడదు. వయసు అయిపోయింది, ఏం వయసు అయిపోయింది, ఏం వయసు ఉండదు. ప్రయత్నం చేస్తూ ఉండాలి, విశ్వాసంతో. ఆత్మ ఉంది కదా, ఆత్మకు వయసు ఎక్కడ ఉంది? నేను ఆత్మని చెప్పేసి అనుకోండి. ఈరోజు వచ్చింది, ఈరోజు ఇది కూడా జపం చేసుకోవచ్చు. నేను ఇంకా గొప్పగా అయిపోవాలి. ఓజిష్ట అహం మనుష్యేషు భూయాసం. ఇంకా ఓజిష్ఠుని కావాలి, ఇంకా పరాక్రమవంతుని కావాలి. నిన్న కూడా వచ్చింది ఇక్కడ, వర్చస్సు వచ్చింది నిన్న. వర్చస్సు, నాకు వర్చస్సు కావాలి అని చెప్పేసి నిన్నటి మంత్రంలో. వర్చస్వాన్ అహం మనుష్యేషు భూయాసం. ఈరోజు కూడా అదే వాక్యం. ఈరోజు ఓజస్సు, నిన్న వర్చస్సు. నేను వర్చస్సుని కావాలి, వర్చస్వంతుని కావాలి. ఈరోజు ఓజస్వంతుని కావాలి, ఇంకా పరాక్రమని కావాలి. జపం చేయండి. ఈరోజు వాక్యాలు చాలా మంచి వాక్యాలు ఉన్నాయి.
నాకు వర్చస్సు కావాలి, నేను వర్చస్సుని కావాలి, వర్చస్వాన్ అందరిలో నేనే వెలిగిపోవాలి. ప్రయత్నం చేయాలి, పురుషార్థం చేస్తుండాలి, జాగ్రత్తగా వినాలి, శ్రద్ధతో వినాలి. అటు కొంచెం ఇటు కొంచెం వినకూడదు. ఏ పని చేసినా అంతే, ఆ పని చేస్తే అదే పని చేయాలి, ఈ పని చేస్తే ఇదే పని చేయాలి, ఏకాగ్రం చేసి పూర్ణ శ్రద్ధతో. అది కొంచెం ఇది కొంచెం చేస్తే ఆ పని పూర్తి కాదు, ఈ పని పూర్తి కాదు, ఏ అర్థం కాదు. జీవితాంతం ఇలాగే జరుగుతూనే ఉంటుంది, సమయం వ్యర్థం. ఏ పని చేసినా ఏకాగ్రం చేసి పూర్ణ శ్రద్ధతో చేయాలి. ఇది రహస్యం. ఇది శుభం. ఇంకెవరైనా? ధన్యవాదాలు గురుజీ. నమస్తే. శుభం. ఓం. ఇంకెవరైనా ప్రశ్నలు, సందేహాలు, సూచనలు? గురూజీ ఒక అనిపించింది, అంటే ఇందా అంటే కూడా ఐశ్వర్యం అన్నారు కదా. ఇది రూట్ వర్డ్, ఇది పరమైశ్వర్యే. రూట్ వర్డ్ ఇందా అనేది అంటే రూట్ వర్డ్ ఇది పరమైశ్వర్య అనే ధాతుకు అర్థం పరమైశ్వర్యం అని అర్థం. దానికి అదే ఇక్కడ ఇంద్ర శబ్దం ఎందుకు వచ్చి చెప్తున్నారు, నిరుక్తం ఇంద్ర శబ్దం. అవును, నాకు ఒక దీంతో ఒకటి అనిపించిందండి. ఈ హిందూ అనే పదము కూడా ఇంద్ర నుంచే వచ్చి ఉండాలి అని, అంటే ఐశ్వర్యవంతులు అని అనుకుంటారు. అది వేరు. కానీ సింధు నుంచి రావడానికంటే ఇందను హాగా పలికే అవకాశం చాలా ఉంది. సింధు నుంచి హిందూ అనే ఆ పదం వాడింది మన వాళ్ళు కాదు కదా, మన పండితులు, మన విద్వాంసులు, మన ఋషులు, మహర్షులు వాడలేదు హిందూ అనే శబ్దం. ఎప్పుడు హిందూ అన్నారు, పేరు హిందూ వస్తాయి. హిందువారము అంటే చంద్రుని కూడా హిందూ అంటారు, చంద్రుని హిందూ అంటారు. చంద్రుని ద్వారా మనకు ఐశ్వర్యం వస్తుంది, చంద్రుని ద్వారా పంటలు, వనమూలికల్లో శక్తి వస్తుంది, కాబట్టి హిందూ అంటారు, చంద్రుని హిందూ అంటారు. అయితే ఇక్కడ హిందూ అనేది ఎక్కడ కూడా మనకు అష్టదేవుల వ్యాకరణంలో రాదు. నోరు తిరగని అది కావచ్చు, ఇది వినండి, అది కావచ్చు. కానీ పదం వాడింది, మొట్టమొదటి వాడింది ఎవరు? పర్షియన్ వాడు, పార్సీ భాషలో ఉన్నటువంటి అది కావచ్చు. కానీ వాడు ఏ ఉద్దేశంతో వాడినాడు, అది వాడి ఉద్దేశం, వాడి యొక్క ఆ పదానికి అర్థం, వాడి డిక్షనరీలో ఏ అర్థం ఉంది? చెడు అర్థం, మంచి అర్థం లేదు వాడి డిక్షనరీలో. వాడు మన ఏ దృష్టితో సంబోధిస్తున్నాడు హిందూ అంటే, ఆ దృష్టి సరిగా లేదు వాడిది, అది మనకు అది ఆబ్జెక్షన్. అలాగే అమరకోశంలో కూడా కొన్ని పదాలకు విచిత్రమైన అర్థాలు రాసిన తర్వాత అని చెప్పి మేము నమ్ముతాం. అట్లా హిందూ అనే పదానికి మొదట్లో వాడు ఇంద్రుడు ఐశ్వర్యవంతులైన భారతదేశం అని అనుకుంటాడు. ఈ దుష్టమగాలు వచ్చిన తర్వాత, వాడు ఇచ్చిన తర్వాత ఇలాంటి పదాలు మారుస్తుంటారు. ఇప్పుడు అది కావచ్చు, ఎందుకంటే వాడు అర్థం మార్చుకున్నాడు. కొంత ఆధారం ఉంది దీనికి, రెండడానికి ఆధారం ఉంది. కానీ సింధు నుంచి మాత్రం హిందూ కాదు అది. ఎందుకంటే పార్సీలో కూడా సా శబ్దం ఉంది. ఇప్పుడు చాలా కొందరు ఉదాహరణ చెప్తుంటారు, సప్తకు హప్త అంటారు అని చెప్పేసి. అనొచ్చు కాక, సింధుకు హిందూ వాడు అనొచ్చు కాక. కానీ సింధు పదం ఆల్రెడీ ఇప్పుడు అందరు కూడా సింధే అంటున్నారు కదా, పార్సీ భాష కూడా సింధు అని రాస్తారు, సింధు అని ఉచ్చరిస్తున్నారు కదా. ఇప్పుడు కూడా సింధు నది పేరు సింధు అంటున్నారు కదా, హిందూ నది అనట్లేదు కదా ఎవరు. సింధు నది పేరు హిందూ నది అనట్లేదు కదా మరి భాషలో. అంటే దాని అర్థం మీరు అనేది కొంత ఉండొచ్చు, ఆధారం ఉండొచ్చు. మీరు అన్న తర్వాత అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఇంకొకటి అనిపించింది. ఇంకోటి ఏంటంటే, ఈ దేశంలో ఐశ్వర్యానికి ఎప్పుడైనా సరే, ఇప్పుడు వాళ్ళ మీరు చెప్పింది అనమాట, కాళ్ళు, చేతులు, ముక్కు ఇవన్నీ కూడా ఆడాలి, పని చేయాలి, కర్మ. ఐశ్వర్యానికి అది ఒకటే మార్గం. ఈ దేశంలో కష్టపడాలని ఆటోమేటిక్ కోరిక చాలా మందికి ఉంటుంది. చాలా మందికి ఏదో చెయ్యాలి అనేది ఉంది. అంటే ఏమీ లేని వాళ్ళైనా, బాగా ఉన్న వాళ్ళకి కూడా చెయ్యాలి అనే కోరిక ఉంది. దానివల్ల ఐశ్వర్యవంతులు అయ్యడానికి అవకాశం ఉంది అనిపిస్తుంది. నమస్తే. ఇప్పుడు అనిపిస్తుంది అది వాస్తవం కావచ్చు కొంతవరకు. ఇంకా ఎవరైనా? ఓం నమస్తే గురుజీ. చెప్పండి గురుజీ. ఆత్మబలానికి ఈశ్వర భక్తి, సరైన ఈశ్వర భక్తి అన్నారు. కానీ ఎవరైతే సరైన ఈశ్వర భక్తి చేయకుండా మాంసం తినేవాడే బలంగా ఉంటున్నాడు కదా గురుజీ. అది ఆత్మబలం కాదు కదా, శరీర బలం. ఇక్కడ ఆత్మబలం చెప్పేది. ఆత్మబలం అంటే భగవంతుని ఉపాసన ఉన్నప్పుడే. తింటే అది ఏ బలం? పశుబలం వస్తుంది. మాంసం తింటే పశుబలం వస్తుంది. క్రూర జంతువులు మాంసం తింటాయి,
క్రూర బలం వస్తుంది, అంతే. క్రౌర్యం వస్తుంది. గమనించండి, ఆత్మబలం వేరు, క్రూర బలం వేరు కదా. అర్థమైందా? అంటే ఆత్మబలం లేనిదే ఆ ధైర్యం రాదు కదా గురూజీ. అది నా ఆత్మబలం సందేహం. సంబంధం ఆత్మబలం దాన్ని ఆత్మబలం అన్నారు. ఆ, అదే నా సందేహం. నమస్తే గురూజీ. శుభం. ఇంకెవరైనా? ఇంకా సందేహాలు, ప్రశ్నలు, సూచనలు? ఒక సూచన, సంక్రాంతి ఈరోజు చివరి రోజు 16, చివరి రోజు 15 అవుతుందా? సంక్రాంతి పండుగ ముగింపు ఎప్పుడు? ఏ తేదీ? వినిపిస్తుందా? ఓం. 14 16వ పోయి తేదీ అయింది. సంక్రాంతి 15, 16 కనుమ అని అంటారు కదా స్వామీజీ. కనుమ కనుమ. 16 అంటే అవును. 15 ముఖ్యం అన్నమాట. 15 ముఖ్యం సంక్రాంతి. 15 నుంచి సాయంత్రం తరగతి. ఇప్పుడు విదురనీతి అవుతుంది, 2-3 రోజుల్లో విదురనీతి పూర్తి అవుతుంది. సంక్రాంతి అంటే మన 15 నుంచి చాణక్య నీతి సాయంత్రం తరగతి ఉంటుంది. పుస్తకాలు, ఈ చాణక్య నీతి దర్పణం అనే పుస్తకం ఉంటుంది, అరమండ్ల వెంకయ్యారయ్య గారు అనువాదం చేసినటువంటి పుస్తకం. కూచిపూడిలో ఉండే అవకాశం ఉంది. వానేమ్మ గారు అడిగారా, తెలుసుకున్నారా? వానేమ్మ గారు, ఓ నమస్తే గురూజీ. చాణక్య నీతి దర్పణం పుస్తకం. గురూజీ కనుక్కుంటాను ఈరోజు. పుస్తకాలు ఉండే అవకాశం ఉంది అక్కడ. ఆ పుస్తకాలు తెప్పించుకోండి. వ్యవహారంలో చాలా విషయాలు, నీతులు ఉంటాయి, చాలా ఉపయోగపడే విషయాలు ఉంటాయి. సరళమైన భాష కూడా, భాష సరళంగా ఉంటుంది. మీరు చదివి కూడా అర్థం చేసుకోవచ్చు, అంత బాగుంటుంది. అది తెలుగులో ఉంది కాబట్టి తెప్పించుకునే ప్రయత్నం చేయండి. సాయంత్రం పూట తరగతి కూడా వచ్చే ప్రయత్నం చేయండి. చాలా విషయాలు వస్తాయి వ్యవహారంలో, మన జీవితానికి ఉపయోగపడే విషయాలు, నిత్య జీవితంలో, మన కుటుంబంలో. ఇప్పుడు విదురనీతి రేపు ఎల్లుండి కదా, 2 రోజులు 3 రోజులు అయిపోతుంది. అది ఇది ఒక సూచన. ఇంకేమైనా సూచనలు ఉన్నాయా? మరొక సూచన ఏంటంటే, సంక్రాంతి రేపెల్లుండి నుంచి మీరు ఏ మార్పులు జరిగినాయి? గత సంక్రాంతికి ఈ సంక్రాంతికి మధ్యలో మార్పులు ఏమైనా జరిగినాయా? ఆలోచనలలో, భావాలలో, అలవాట్లలో, ఆరోగ్యంలో, కుటుంబంలో. అలాగే ఈ సంక్రాంతి నుంచి వచ్చే సంక్రాంతి, దాన్ని కూడా సంకల్పం చేసుకునే ప్రయత్నం చేయండి. క్రాంతి జరగాలి, ఉన్నతి జరగాలి, మార్పు జరగాలి. దానికోసం ఒక వ్రతం, ఒక దీక్ష, ఒక సంకల్పం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ సంక్రాంతి నుంచి వచ్చే సంక్రాంతి వరకు ఇది ఇప్పటి నుంచే అనుకోండి. ఏ వ్రతం, ఏ సంకల్పం, ఏ నిర్ణయం, ఏం కావాలనుకుంటున్నారు, ఎలా ఉన్నతి చెందాలనుకుంటున్నారు, ఏ విషయంలో, ఏ మార్గంలో, ఎవరికి వారే మీకు మీరే నిర్ణయం చేసుకోండి. చెప్పాల్సి వస్తుంది అంటే, మనం సంక్రాంతి ఉదయం తప్పకుండా మనకు ప్రతిరోజు తరగతి ఉంటుంది కాబట్టి 13 నుంచి ప్రారంభిద్దాం ఉదయం చెప్పుకోవడం అనేది. 13, 14 2 రోజులు చెప్పుకోవడం, 15 నాడు కూడా చెప్పుకోవచ్చు. ఆ రోజైతే ఏ సంకల్పాలు అవి చెప్పుకుంటాం. ఈ లోపల 13, 14 ఈ 2 రోజులు మీలో ఏ మార్పులు జరిగినాయి గత సంక్రాంతికి ఈ సంక్రాంతికి మధ్యలో అంటే ఒకసారి రిపోర్ట్ ఇవ్వడం. ఈ ఈ సమయంలో నేను ఇది సాధించినాను, ఈ మార్పు జరిగినాయి, ఈ సంక్రమణం జరిగింది, ఈ క్రాంతి జరిగింది అని చెప్పే ప్రయత్నం చేయండి. 15 నాడు ఆ రోజు సంకల్పాలు చెప్పుకోవాలి. ఆ రోజు కొద్దిగా సమయం తీసుకుందాం, అంటే ఒక 5-10 నిమిషాలు ఎక్కువ తీసుకుందాం.
మీ సంకల్పాలు వీలైతే రాసి కూడా పెట్టుకోండి, రాసి కూడా పంపవచ్చు. ఈ గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో పెట్టండి, చెప్పే ప్రయత్నం చేయండి. చెప్పలేని వారు రాసి పెట్టండి, సరేనా? ఇది సూచన. ఇప్పుడు ఆత్మ నివేదన ఎవరు సిద్ధంగా ఉన్నారు? ప్రయత్నం చేయండి. ఓం నమస్తే. చెప్పండి. ఓం చెప్పండి. ఓం. నా పేరు దన్నాన సత్యనారాయణ, చేపల్లి సమాజం. ఆత్మ నివేదన. పరమాత్మ సకల చరాచర జీవరాశులకు జీవనాధార. నాలో ఎన్నో అవయవాలకు ఎన్నో మాట రావట్లేదు. అవయవాలను శరీరాన్నిచ్చి, ఇంతటి సౌభాగ్యాన్నిచ్చి, శరీరం అనే ఇంత రథాన్నిచ్చి నన్ను నడుపుతున్నటువంటి ఏ పరమేశ్వర నీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రథంతో ఇది అక్షయ రథము, ఇది ఇందులో మనవంతన్నాను. నాలో చాలా గుణాలు ఉన్నాయి గురుజీ, దుర్గుణాలు ఉన్నాయి పరమేశ్వర. నేను ఎల్లప్పుడూ ఓం ఓం. శుభం. కళ్ళు మూసుకోండి. నడుము, వీపు, మెడ, తల ఉంచుకోండి. ఓం. ఓం. కళ్ళు మూసుకోండి. నడుము, వీపు, మెడ, తల నిటారుగా ఉంచుకోండి. ఓంకారం. ఓం. హే పితా, నీ పరాక్రమంతుడి ప్రభు, రాజులకి రాజువే, హే సర్వశక్తిమన పిత, అందరికంటే మహాశక్తిమంతుడు నీవే ప్రభు. మా శక్తి అల్పశక్తి, అల్ప సామర్థ్యం ప్రభు. మాలో ఉన్న బలం కూడా నీదే ప్రభు. నీవిచ్చిన బలమే నీ శక్తి ప్రభు. ఉన్నవారిలో ఇంకా ఉన్నతగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాం. మా చుట్టూ ఉన్న వారి మధ్యలో మేమే గొప్పగా ఉండాలి, వీరులమై శూరులమై ఉండాలి, మేమే గెలవాలి అని అనుకునే వాళ్ళు కూడా మేమే గొప్పగా ఉండాలనుకుంటున్నాం ప్రభు. సద్గుణాలలో, సద్వ్యవహారాల్లో, సద్విచారాలలో మేమే గొప్పగా ఉండాలి అని ప్రయత్నం చేస్తున్నాం ప్రభు. అనుకుంటే సరిపోదని అర్థమవుతుంది ప్రభు. పురుషార్థం చేయాల్సిందే.
కాళ్ళు చేతులు కదిలించాల్సిందే, ముందుకెళ్లాల్సిందే. ప్రగతి చెందాలంటే అడుగు వేయాల్సిందే, ముందు అడుగు వేయాల్సిందే ప్రభు. అది కూడా తమరి సహకారంతోనే. తమరిని మెప్పించినప్పుడే, తమలో ఉన్న గుణాలను నింపుకున్నప్పుడే, తమరు ఉపాసన చేసి తమలో ఉన్నటువంటి దివ్య గుణాలను, సద్గుణాలను మాలో నింపుకున్నప్పుడే సాధ్యమవుతుందని అర్థమవుతుంది ప్రభు. దుర్గుణాలను దూరం చేసుకోవాలి, అవిద్యను దూరం చేసుకోవాలి ప్రభు. అందుకే వేదాధ్యయనం చేస్తున్నాం. వేదాధ్యయనం చేస్తూ ప్రయాణం చేస్తున్నాం ప్రభు. తమరి సన్నిధిలో ఉండడానికి ప్రయాణం చేస్తున్నాం. దానికి పరాక్రమిస్తున్నాం ప్రభు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని విఘ్నాలు వచ్చినా అన్ని దాటుకుంటూ వస్తున్నాం. ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ప్రభు. ఇంకా బలం పెంచుకుంటూ, శరీరంలో బలం, మనసులో బలం, ఆత్మబలం పెంచుకుంటూ, సరైన ఆహారాన్ని తీసుకుంటూ, సాధన చేస్తూ, అభ్యాసం చేస్తూ వస్తున్నాం ప్రభు. ఇంకా యోగ్యతను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మంచి విషయాలలో మేమే ముందుండాలి, ఓజస్వంతులం కావాలి, వీరులం కావాలి, శూరులం కావాలి ప్రభు. సాధించాలి, తప్పకుండా సాధించాలి. ఇంట్లో కానీ, ఒంట్లో కానీ, సమాజంలో కానీ, దేశంలో కానీ మేమే శూరులం, మేమే వీరులమై, సదాచార సంపన్నులమై, తమరు చెప్పినటువంటి సందేశాలను, ఉపదేశాలను అర్థం చేసుకుని తమరి ఆదేశాన్ని పాటిస్తూ వస్తున్నాం ప్రభు. వస్తున్నాం, తప్పకుండా సాధిస్తాం. మేమే గెలుస్తాం. ఎందుకంటే తమరు ఉపాసకులం, తమరి ఆదేశాలు పాటించే వారిని తప్పకుండా గెలుస్తాం. తమరి శక్తి, తమరి బలం, అనంత పరాక్రమం. అందుకే మేమే గెలుస్తాం. తమరి అనుగ్రహంతోనే యుద్ధం చేస్తున్నాం, పోరాటం చేస్తున్నాం ప్రభు. ఆటంకాలను, అడ్డంకులను తొలగించుకుంటూ ముందుకు వస్తున్నాం ప్రభు. తప్పకుండా గెలుస్తాం. మంచి ఆహారం తీసుకుని, మంచి వ్యవహారంతో, మంచి విచారాలతో వీర్యాన్ని పెంచుకుంటూ, ఓజస్సును పెంచుకుంటూ వస్తున్నాం ప్రభు. వస్తున్నాం. తమరి ఉపాసన ద్వారా ఇదంతా సాధ్యమని అర్థమవుతుంది ప్రభు. తమరి వేదవాణి ద్వారా అర్థం చేసుకుంటున్నాం ప్రభు. తప్పకుండా సాధిస్తాం. అన్ని విధాలుగా, అన్ని చోట్ల సదా ప్రత్యక్షం కూడా తమరు ప్రేరణ ఇస్తూనే ఉన్నారు, అంత ప్రేరణ చేస్తూనే ఉన్నారు, ఘోషిస్తూనే ఉన్నారు, లోపల నుంచి తడుతూనే ఉన్నారు ప్రభు. హే మాత, హే పిత, హే భ్రాత, హే ప్రభు, అంతా తమరే ప్రభు. వందనాలు, తమరికి వందనాలు ప్రభు. కృతజ్ఞతలు, ప్రణామాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ కలియుగ మహర్షి దేవ దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు ప్రజ్ఞాచక్షు దండి స్వామి విరజానంద సరస్వతి గారికి వందనాలు, ధన్యవాదాలు, ప్రణామాలు సమర్పిస్తూ సాధకులారా ఇంకా సాధించాలి, ఇంకా ప్రయత్నం చేయాలి, గొప్పగా ఉండాలి. మీ అందరికీ వందనాలు, అభినందనలు, పరమాత్మ శుభాశిస్సులు. ఓం శం శుభం. కళ్ళు మూసుకుని ఉండండి. నడుము, వీపు, మెడ, తల నీటారు ఉంచుకోండి.
ఒకసారి దీర్ఘ శ్వాస. ఓ ఓ. ఓంకారం చేద్దాం శ్రద్ధతో, భక్తితో, భావనతో, సంకల్పంతో. మారాలి, ఇంకా మారాలి, నేను మారాలి, మార్పు రావాలి, సంక్రాంతి జరగాలి, నా జీవనంలో సరైన క్రాంతి జరగాలి అనే భావనతో ఓంకారం చేద్దాం. శ్వాస నింపండి. ఓ ఓ శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. శుభం. ముగించేద్దాం. ఓం